రేపు నెల్లూరు జిల్లా పర్యటన ఉంది. ఈ యొక్క పర్యటన ఇప్పటికీ 2 సార్లు వాయిదా అయింది. 2 సార్లు కూడా పోలీస్ వైపు నుంచి ఒక విదండమైనటువంటి ఆంక్షలు పెట్టడం వల్ల ఆ యొక్క కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది. ఈరోజు మేమంతా పార్టీ ఆఫీస్ నుంచి అప్పిరెడ్డి గారు, వెంకటరెడ్డి అన్న, మేమంతా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా లీడర్స్ అందరినీ కలుపుకొని మరి ఏర్పాట్లు చేసేటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే హెలిప్యాడ్ మేమే తయారు చేసుకోవాలా, ఈ హెలిప్యాడ్ తయారు చేసుకోవడానికి వచ్చినప్పుడు ఇక్కడ పరిస్థితులు చూసిన తర్వాత, ఈరోజు పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూసిన తర్వాత ప్రజలకందరికీ కూడా ఇక్కడ జరిగేటువంటి విషయాలు వివరించాలని చెప్పి ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. నెల్లూరు జిల్లా అంటే ప్రశాంతతకు మారుపేరు. రాజకీయంగా చాలా చైతన్యం ఉన్నటువంటి జిల్లా. ఏ పార్టీలో ఎవరున్నా కూడా రాజకీయాలు హూందాగా నడుపుకునేటువంటి చరిత్ర ఈ జిల్లాకుంది. ఆ రోజు మా ఉప ముఖ్యమంత్రుల దగ్గర నుంచి, మంత్రివర్గుల దగ్గర నుంచి, ఏసీ సుబ్బారెడ్డి దగ్గర నుంచి, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి దగ్గర నుంచి, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి వరకు చూస్తే హూందాగా ఇక్కడ ప్రజా సమస్యలపైన స్పందించడం, తర్వాత నెల్లూరు జిల్లాలో ఒక మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయడం నెల్లూరు జిల్లా ప్రజలకే దక్కుతుంది. మరి ఇటువంటి శాంతి కాముకున్నటువంటి జిల్లాలో ఈరోజు జరుగుతున్నటువంటి అరాచకం చూస్తే ప్రతి ఒక్కరు కూడా ముక్కును వేలేసుకునేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ఇక్కడికి రావడానికి కారణం ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్జన్యకరమైనటువంటి విధానం. ప్రతిపక్షాన్ని అణగదొక్కాలా, ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలనేటువంటి విషయంలో భాగంగా ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసులు చూస్తే యావత్ ఆంధ్ర రాష్ట్రం ఈరోజు బాధపడుతూ ఉంది, సిగ్గుతో తలదించుకునింది. అసలు ఇంత అరాచకం చేయొచ్చా, ఇన్ని రకాలుగా ప్రజలను వేధించచ్చా అని చెప్పి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా నివ్వెరపోయేటువంటి పరిస్థితులు. ఒక మంచి లీడర్ ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఎక్కడికి పోయినా కూడా మంచి పేరున్నటువంటి లీడర్, జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు, 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఎక్కడికి పోయినా మంచి ఆదరణ ఉన్నటువంటి వ్యక్తి మీద వాళ్ళు పెట్టేటువంటి కేసులు చూస్తే అసలు ఇట్లా కేసులు పెట్టచ్చా అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. జిలెటిన్ స్టిక్స్ అంటే కేవలం బెయిల్ నిరోధించడానికి ఆ సెక్షన్. ఎక్కడైనా గోవర్ధన్ రెడ్డి గారు ఎక్కడ జిలెటిన్ స్టిక్స్ పెట్టి ఏమైనా పేల్చినాడా? అసలు ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ కేసు ఎక్కడైనా గోవర్ధన్ రెడ్డి గారు పోయి ఎవరైనా ఎస్సీలు ఎస్టీని ఎక్కడైనా బెదిరించినారా? కేవలం అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ రాకుండా చేయడం కోసం, బెయిల్ను నివారించడం కోసం ఉపయోగించినటువంటి సెక్షన్లు ఇవన్నీ. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఉపయోగించిన, తర్వాత జిలెటిన్ స్టిక్స్, ఎక్స్ప్లోజివ్ యాక్ట్స్ ఉపయోగించిన ఎంత దారుణంగా చేస్తున్నారంటే ఇటీవల మీరు చూశారు.